నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFPని జారీ చేసిందని ప్రభుత్వ రంగ రక్షణ పరికరాల తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సోమవారం తెలిపింది. మొత్తం 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లలో 90 చాపర్లను భారత సైన్యం కోసం మరియు 66 భారత వైమానిక దళం కోసం కొనుగోలు చేస్తారు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను భారత సైన్యం కోసం మరియు 66 యుద్ధ హెలికాప్టర్లను భారత వైమానిక దళం కోసం మొత్తం 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని జారీ చేసిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ చెబుతోంది. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సెబీ 2015 యొక్క రెగ్యులేషన్ 30 ప్రకారం రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా 156 తేలికపాటి పోరాట హెలికాప్టర్ల సేకరణ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయబడిందని మేము తెలియజేయాలనుకుంటున్నాము అని పేర్కొంది. తాజా పరిణామంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లు మార్కెట్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత వైమానిక దళం కోసం 97 తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ కొనుగోలు కోసం భారత ఏరోస్పేస్ మేజర్కు రక్షణ మంత్రిత్వ శాఖ టెండర్ను జారీ చేసింది. తేజస్ జెట్లు వైమానిక పోరాటం మరియు ప్రమాదకర ఎయిర్ సపోర్ట్ మిషన్ల కోసం ఉపయోగించబడతాయి. ఈ యుద్ధ విమానానికి దాదాపు 67,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. నవంబర్లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారత వైమానిక దళం కోసం మరో 97 తేజస్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ద్వారా దాని Su-30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయాలన్న IAF యొక్క ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది. మార్చిలో భారత సైన్యం మరియు కోస్ట్ గార్డు కోసం 34 స్వదేశీ అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ HALతో 8,073 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. 34 ధ్రువ్ MK-III హెలికాప్టర్లో 25 విమానాలు భారత సైన్యానికి మరియు మిగిలిన 9 కోస్ట్ గార్డుకు సంబంధించినవి.